గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఆగస్ట్ 4th బ్యాచ్కి ఇది 4th క్లాస్ అండి. ఈ క్లాస్లో ఆస్పెక్ట్స్ దృష్టుల గురించి తెలుసుకుందాము. మనకు రాశిచక్రంలో 9 గ్రహాలు ఉంటాయండి. ఈ 9 గ్రహాలలో ఈ రాహు కేతు గ్రహాలు పక్కన పెట్టేయండి. ఓకేనా అండి. ఇక్కడ మన లాజిక్ ఏంటంటే ఏ దృష్టి అయినా సరే 3 degrees లోపు ఉండాలండి, జనరల్ రూలు. ఇప్పుడు ఇక్కడ జూపిటర్ ఉంది, అంతే కదండి, 24 degreesలో ఉంటుంది. ఒకసారి చూడండి, ఈ జూపిటర్ ఏం చేస్తుంది? 7వ దృష్టితో 4వ స్థానాన్ని చూస్తుంది, అంతే కదండి. 4వ స్థానాన్ని చూస్తుంది. యాక్చువల్గా అది 14వ నక్షత్రం, 18వ నక్షత్రం లేదా 19వ నక్షత్రం అవుతుంది. యాక్చువల్గా పాత పుస్తకాలలో ఇలాగే ఇచ్చారండి. అంటే మనకు ఎన్ని డిగ్రీస్ లోపు ఉండాలి దృష్టి అనేది? 3 degrees లోపు, 5 degrees దాటకూడదు. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే రాహుకేతు గ్రహాలు పక్కన పెట్టేయండి. మిగిలిన 7 గ్రహాలకు 1, 5, 9 దృష్టిలు ఉంటాయండి. అన్ని గ్రహాలకు ఉంటాయి. పుస్తకాల్లో ఇవ్వలేదు, పాత ఓల్డ్ బుక్స్లో ఇచ్చారు. దీన్ని యాక్చువల్గా 159 కాంబినేషన్ అంటారు. ప్రతి గ్రహానికి 159 కాంబినేషన్. ఇప్పుడు చూడండి, 159 కాంబినేషన్ అంటే ఇక్కడ ఇందులో దేనికి రాలేదు. నేను ఒక్క చార్ట్ చూపిస్తాను. ఉదాహరణకు ఒక రాజచక్రం వేసుకొని ఒకసారి చూద్దాం. ఆగస్టు 1, 2025 చూడండి, ఇక్కడ గురు గ్రహం ఉంది. చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ అండి. గురు గ్రహము 17 degreesలో ఉంది. ఇది ఏం చేస్తుంది? ఈ గురు గ్రహము 5వ దృష్టితో మూన్ను చూస్తుంది. ఇక్కడ నక్షత్రం మ్యాచ్ అవ్వాలి. ఇది రాహు నక్షత్రంలో ఉంది కాబట్టి రాహు నక్షత్రమే రావాలి. అర్థమైందా అండి? అప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టు దృష్టి. అర్థమైందా? లేదా 3 degrees లోపైన ఉండాలి. అంటే ఈ గురుగ్రహము మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి మనం? ఇగో ఇది ఇక్కడ ఉంది, పడమర, సేమ్ డైరెక్షన్. ఇప్పుడు 5వ దృష్టి కూడా మళ్ళీ పడమరే కదా, సేమ్ డైరెక్షనే కదా. మళ్ళీ ఇక 9వది కూడా పడమరే, సేమ్ డైరెక్షన్. అంటే 159 అనేది సేమ్ డైరెక్షన్ అండి. 159, ప్రతి గ్రహానికి 159 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవి మరి చాలా పుస్తకాల్లో లేవు కదా అంటారు. ఓకేనండి. ప్రతి గ్రహానికి 159 ఆస్పెక్ట్ ఉంటుంది. ఈ గురుగ్రహం ఏం చేస్తుంది? ఇక్కడ వీనస్ కూడా ఉన్నాడు. వీనస్ రాహు నక్షత్రంలోకి ఎంటర్ అయింది కాబట్టి వచ్చినట్టే. ఒకవేళ ఇది రాహు నక్షత్రం రాలేదనుకోండి, అప్పుడు రానట్టు. ఇప్పుడు సింపుల్గా చూడండి, ఇప్పుడు నక్షత్ర పద్ధతిలో చూడండి. ఇది నక్షత్ర పద్ధతి. ఇక్కడ అశ్విని నక్షత్రంలో ఒక గ్రహం ఉందనుకుందాం. చూడండి, ఇక అశ్విని నక్షత్రంలో మీనా నాడి పద్ధతిలో ఈ నక్షత్రం నుండి ఈ ఫలానా 14వ నక్షత్రం, 18వ నక్షత్రం, 19వ నక్షత్రం అనే ఇస్తారు దృష్టులు. మీనానాడి చాలా ఓల్డ్ మెథడ్ అండి మీనానాడి అనేది. ఇప్పుడు అశ్విని ఉంది, ఇది అశ్విని 1 అయింది, అంతే కదండి. ఇక్కడికి 9, అంతే కదా, 9. ఇక్కడ గురుగ్రహం ఉంది అనుకుందాం అశ్విని నక్షత్రంలో. చూడు, ఇక్కడికి వచ్చేది 9, ఇంకో ఇది 10, 11, 12. అంటే ఇక్కడ ఏమైంది? 9 10వ నక్షత్రాన్ని చూస్తుంది, అంతే కదండి, అంతే కదా. ఇక్కడ ఉంది కాబట్టి అశ్విని నక్షత్రం నుండి ఇక్కడ అశ్విని నక్షత్రం ఎన్నో నక్షత్రం అవుతుంది? 10వ నక్షత్రం అవుతుంది, అంతే కదా. ఇది 10, ఇది 11, ఉత్తరా నక్షత్రం 12, హస్త 13, ఇగో చిత్త 14, స్వాతి 15. అంటే ఇక్కడ 14వ నక్షత్రాన్ని ఇక్కడ చిత్తా వస్తుంది, 15వ నక్షత్రం. అంటే ఇక్కడ 15వ నక్షత్రం అంటే ఇక్కడ హస్త నక్షత్రం, ఇది అశ్విని నక్షత్రంలో గురుగ్రహము ఏదన్నా గ్రహము 10 degreesలో ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 15వ నక్షత్రానికి మ్యాచ్ అయినట్టు. అర్థమైందా అండి? అసలు చాలా ఓల్డ్ బుక్స్లో 7వ దృష్టి అని ఇవ్వకుండా ఈ 15వ నక్షత్రము, 19వ నక్షత్రము మీద దృష్టి ఉంటేనే మంచి ఫలితాలను చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఎట్లా చూడాలంటే ప్రతి గ్రహానికి 159 ఆస్పెక్ట్ ఉంటుంది. ప్రతి గ్రహానికి అండి, సూర్యగ్రహానికి ఉంటుంది, చంద్రగ్రహానికి ఉంటుంది,
రాహుకేతు గ్రహాలకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ మెరిక్యూరీ ఉంది. ఈ బుధగ్రహం వక్రంలో ఉంది. చాలామంది వెనక్కి తీసుకోమంటారు. అసలు వెనక్కి అనే కాన్సెప్టే లేదు మన దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? మన దగ్గర అసలు వెనక్కి వెళ్ళాలన్న కాన్సెప్ట్ లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి యాక్చువల్గా అయితే. ఈ బుధగ్రహం నుండి 5వ స్థానం ఏమైంది? మెరిగి 5వ స్థానం ఇదేమో 14 డిగ్రీస్లో ఉంది, ఇదేమో 15 డిగ్రీస్లో ఉంది. ఇదేమో 5వ స్థానం బుధ నక్షత్రంలో ఉంది. అంటే బుధగ్రహము 14 డిగ్రీలు, ఇది 22, 8 డిగ్రీలు తేడా, అంతే కదండి. యాక్చువల్ 8 డిగ్రీలు తేడా పనిచేయదు. కాబట్టి ఇక్కడ 5వ స్థానం కస్పు డిగ్రీలు ఎందులో ఉన్నాయి? బుధ నక్షత్రంలో ఉన్నాయి కదా. కాబట్టి వచ్చినట్టు నక్షత్రం మ్యాచ్ అయింది కదా. అర్థమైందా అండి? నక్షత్రం మ్యాచ్ అయింది. బుధగ్రహం అదే సూర్యగ్రహం కూడా చూస్తుంది. సూర్యగ్రహానికి మ్యాచ్ అవ్వలేదు. సూర్యగ్రహం శని నక్షత్రంలో ఉంది, బుధుడు కూడా శని నక్షత్రంలోనూ ఉంది. సూర్యగ్రహం యొక్క 5వ దృష్టి 5వ స్థానం పనిచేయదు. బుధగ్రహం యొక్క 5వ దృష్టి 5వ స్థానం ఎందుకు? బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంలో ఉంది, అంతే కదండి. 5వ స్థానం అర్థమైంది కదా. అంటే ప్రతి గ్రహానికి 159 కాంబినేషన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. తర్వాత అలాగే ప్రతి గ్రహానికి 3, 7, 11 దృష్టులు. 3, 7, 11 దృష్టులు ప్రతి గ్రహానికి. మరి 3, 7, 11 అంటే ఇది కూడా సేమ్ డైరెక్షనే. చూడండి, ఇక్కడ జూపిటర్ ఉన్నది, 3వ స్థానం ఏమైంది? 2వ స్థానం అయింది. మళ్ళీ 7వ స్థానం చూడండి, అగ్నితత్వం అయింది. మళ్ళీ 11వ స్థానం అగ్నితత్వమే, చూసారా? ఇగో గురుగ్రహం నుండి 3వ స్థానం అగ్నితత్వమే, సింహరాశి. ఇగో 7వ స్థానం ధనుసు రాశి, అగ్నితత్వమే. ఇగో 10వ స్థానం మేషరాశి, అగ్నితత్వమే. చూశారు కదా. 3, 7, 11 కూడా సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? 159 కాంబినేషన్కి ఇవ్వండి. సెకండ్ ప్రయారిటీ 3, 7, 11. తర్వాత ప్రతి గ్రహానికి 2, 12. 2, 12 అంటే ఏంటి? ఇక్కడ కేతు ఉన్నాడు. కేతుకు 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 12వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు వేదికలో అయితే? శుభకర్తరి పాపకర్తరి అంటారు, అంతే కదండి. పరాశర మెథడ్లో మీరు చదివే ఉంటారు. శుభగ్రహాల ప్రభావం ఉంటే మంచి ఫలితాలు, చెడు గ్రహాల ప్రభావంలో ఉంటే చెడు ఫలితాలు. అది చెడు కాంబినేషన్ మంచి కాంబినేషన్ అనేది చూడాలి. ఈ 2, 12 ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకేనా అండి? ఇక్కడికి ఎన్ని అయిపోయినాయి చూడండి. 159, 3, 7, 11 6 స్థానాలు అయిపోయాయి. 2, 12 కాంబినేషన్ 8 అయిపోయినాయి కదా, అంతే కదండి. 8 అయిపోయినాయి, ఇంకా 4 ఉంటాయి, అంతే కదా. ఈ 4గిట్లో ప్రతి గ్రహానికి 6, 8 కాంబినేషన్ అనేది నెగటివ్, షష్టాష్టకం. 6, 8 కాంబినేషన్. ఇక్కడికి 10 స్థానాలు అయిపోయినాయి కదా 6, 8తో పాటు. ఇక మిగిలినవి 2 ఉన్నాయి, 4 ఉంది, 10 ఉంది, అంతే కదండి. అట్లాగే ప్రతి గ్రహానికి 4వ స్థానము స్క్వైర్ అంటారు ఇంగ్లీష్లో, వెస్టర్న్ ఆస్పెక్ట్లో. 4వ స్థానం స్క్వైర్ ఆస్పెక్ట్. ఈ స్క్వైర్ ఆస్పెక్ట్ అనేది నక్షత్రం ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలండి, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ప్రతి గ్రహానికి 4వ దృష్టి నక్షత్రం మ్యాచ్ అయితేనే తీసుకోవాలి. ఓకేనా అండి? ఇక తర్వాత ఏముంది? 10వది. ప్రతి గ్రహానికి కూడా 10వ దృష్టి ఉంటుంది. అదేం చూడాలి? దీని బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ అంటారు, 10వ స్థానం. ఇప్పుడు గురుగ్రహానికి 10వ స్థానం బ్యాక్గ్రౌండే కదా, ఇదంతా బ్యాకే కదా 10వ స్థానం. ఇది 12 స్థానాలు, 12 ఆస్పెక్ట్స్ వచ్చాయి కదండి. ఇవన్నీ వెస్టర్న్ ఆస్పెక్ట్లో ఉన్నాయండి, నేను కొత్తగా కల్పించి చెప్పేదేం కాదు ఇది. మీరు వెస్టర్న్ ఆస్పెక్ట్స్ బుక్ కొనండి, అక్కడ డిగ్రీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. మళ్ళీ 1/7 1, 7 1, 7 ఇది క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు కావాలంటే బుక్స్ కొనండి, వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అని కొనండి. వాటి పేర్లు కూడా ఇచ్చాడు. సెక్స్టైల్ 3వ దృష్టి, 4వ దృష్టి స్క్వైర్, 5వ దృష్టి ట్రైన్, 7వ దృష్టి ఆపోజిట్. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఒకసారి నేను చూపిస్తాను. ఆస్పెక్ట్స్, వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అని కొట్టండి.
క్లియర్గా ఫిగర్స్ కూడా వస్తాయండి, ఇమేజెస్ కూడా వస్తాయి. ఒక్కసారి చూడండి. ఇగో ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, నేను ఒకసారి నేను సేవ్ చేస్తాను, పెద్దగా అవుతుంది. ఎందుకంటే మనకి ఈ ఆస్పెక్ట్స్ కూడా అంటే మెయిన్ కాంబినేషన్స్ ఇంపార్టెంట్, మనకు ఆస్పెక్ట్స్ కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఇగో ఇక్కడ ఏమి ఇచ్చారండి, ఇగో ఆస్పెక్ట్స్. ఇగో ట్రైన్ 120, సెక్స్టైల్ 60 degrees, ఇగో సెమీ సెక్స్టైల్ 30 degrees, ఇంకో గుడ్ ఎక్సలెంట్. మీరు ఇది ఫాలో అవ్వండి. ఇందాక నేను ఏం చెప్పాను, ఆపోజిట్ డైరెక్షన్ 180 degrees, ఇది ఇది ఏడవ దృష్టి, ఇది యావరేజ్ టెన్షన్. చూసారా అండి? మీరు ఇది ఫాలో అవ్వండి. చూశారు కదండి, స్క్వైర్ ఈవిల్. నేనేమన్నాను, స్క్వైర్ అంటే నాలుగవ దృష్టి అన్నాను. అప్పుడు ఏం చూడాలి, నక్షత్రం మ్యాచ్ అవ్వాలన్నా. నక్షత్రం మ్యాచ్ అయితే మంచిదండి, అర్థమైందా అండి? అందుకే నేను నక్షత్రం మ్యాచ్ అవ్వాలన్నా. అట్లాగే ఈ విధంగా ఉంటాయి ఆస్పెక్ట్స్. ఇంకా ఇట్లా క్లియర్ ఇయ్యలేదు, ఇంకొక దాంట్లో ఇంకా క్లియర్గా ఇస్తారు. చూడండి, ఇవి మీరు ట్రైన్ అనేది ఎక్సలెంట్ 159 చెప్పాను కదండి. 159 అంటేనే ట్రైన్, ఎక్సలెంట్. సెక్స్టైల్ అంటే ఏంటిది? సెక్స్టైల్ అంటే మూడవ దృష్టి అండి, 60 డిగ్రీల దృష్టి. నేను బుక్లో కూడా మెన్షన్ చేశాను, మీరు చూసారో లేదో. 60 డిగ్రీల దృష్టి ఒకసారి నేను చూపిస్తాను. మీకు ఇచ్చిన బుక్లో, ఒక బుక్లో నేను ఇచ్చాను, మీరు చూడండి. ప్రొఫెషన్ బుక్లో ఇచ్చే ఉంటాను, పాత బుక్లో ఇచ్చాను. నేను అయినా ఒకసారి ఓపెన్ చేస్తాను, ఉందో లేదో. నేను అది తీసేశాను అనుకుంటాను. ప్రొఫెషన్ బుక్లో ఒకసారి చూద్దాం. అంటే కొత్త బుక్లో తీసేశానా ఉంచానా అనేది తెలియదు. ఆస్పెక్ట్స్ డిగ్రీస్ అని ఇచ్చి ఉంటాను ఎక్కడో చోట. దృష్టులు చూశారు కదండి, 81వ పేజీలో. 81వ పేజీలో ఇక చూశారా అండి, ఇక గురుగ్రహం కన్యా దృష్టిగా 5 ఏమి ఇచ్చాను. ఇక కర్కాటక రాశిలో ఉన్న గురుగ్రహము యొక్క డిగ్రీలు, కన్యా రాశిలో ఉన్న శుక్రగ్రహం యొక్క డిగ్రీలు 55 డిగ్రీలు అవుతున్నాయి. అంటే 60 డిగ్రీలకు అటు 5 డిగ్రీలు చూసుకోవాలి. ఇది 60 డిగ్రీల దూరాన్ని సెక్స్టైల్ అంటారు. చూశారు కదండి, చూశారు కదండి, నేను క్లియర్గా మెన్షన్ చేశాను కూడా. అంటే గురుగ్రహం యొక్క మూడవ దృష్టి శుక్రగ్రహం మీద 100% పనిచేస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చారు సెక్స్టైల్, మీకు ఇచ్చిన ఇక్కడ ఫిగర్లో చూడండి. ఫిగర్ సెక్స్టైల్ అంటే ఏంటిది, వెరీ గుడ్ అని ఉంది. చూశారు కదండి, అంటే మూడవ దృష్టి అండి. 60 డిగ్రీల దృష్టి అంటేనే మూడవ దృష్టి. నేను క్లియర్గా మెన్షన్ చేశాను బుక్లో కూడా. చూశారు కదండి, ఇదిగో. అంటే మనం ఏదైనా ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు మనం ఈ విధంగా ఎనాలిజ్ చేయగలగాలి. వేదిక్లో చెప్పినట్టు ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఈ గ్రహం ఇక్కడ ఉంది, అది జస్ట్ నాలెడ్జ్ పర్పసే. అదే అది ఎంత ఎంత డిగ్రీల దూరంలో ఉందంటే ఇప్పుడు అర్థమైంది కదండి. 159 అనేది బెస్ట్ అన్నమాట. 3, 7, 11 అనేది సెకండ్ ఆప్షన్. అందులో మూడవ దృష్టి సెక్స్టైల్ 60 అది ఎక్సలెంట్ అని ఉంది. సో మీరు ఒక్కసారి గూగుల్ త్రూక్లోకి వెళ్ళి వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అని పెట్టుకొని నేను చెప్పిన కాన్సెప్ట్లో చూడండి, క్లియర్ కదండి. ఇప్పుడు మరి రాహు కేతు గ్రహాలకు వద్దాం. రాహు కేతు గ్రహాలకు చాలామంది ఏడవ దృష్టి ఉంటుంది అంటారు. ఉండదండి ఏడవ దృష్టి. రాహు కేతు గ్రహాలు యాంటీ క్లాక్ వైజ్. మరి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎలాగండి, ఇక్కడ చూడండి. ఇది ఎవరి దగ్గర అయితే బుక్స్ ఉన్నాయో నేను క్లియర్గా ఇచ్చానండి. ఇగో 90 డిగ్రీల దృష్టి, 120 దృష్టి చాలా మంచిదని ఇచ్చాను, నేను క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. రాహు కేతు గ్రహాలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చాను చూడండి, క్లియర్గా మెన్షన్ చేశాను. వీటిని వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అంటారు. మీరు ప్రతి దృష్టి 5 డిగ్రీల తేడానే చూసుకోండి ఆర్బు ప్రకారం. చూడండి, 82వ పేజీలో ఇచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కాన్సెప్ట్. ఇక మీరు ఏం చూడాలి,
ఇక్కడ ఈ జూపిటర్ ఉంది, మూడవ దృష్టితో కేతు గ్రహాన్ని చూస్తుంది. ఇక అంతగా పనిచేయదు, ఇది 5 డిగ్రీల కంటే ఎక్కువైంది కదండి. ఒకవేళ జూపిటర్ మూడవ దృష్టితో కేతు గ్రహం 5 డిగ్రీస్ లోపు ఉంటే వాళ్ళకి స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా అండి? ఇప్పుడు మీ దాంట్లో కూడా చూడండి 2-12 కాంబినేషన్ అన్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక రాశి చెప్తాను, చూద్దాము. 2-12 కాంబినేషన్లో ఇగో ఇప్పుడు ఈ రాశి చక్రం ఉంది చూడండి. మరి ఇక్కడ గురుగ్రహానికి 2వ స్థానంలో కేతు ఉంది, 12వ స్థానం 8వ స్థానంలో ఎవరు లేరు, అంతే కదండి. అంటే ఈ కేతు గ్రహానికి 2వ స్థానంలో కేతు గ్రహం ఉంది. అంటే ఇక్కడ 2-12 అన్నాం కదా, 10వ స్థానం కూడా వస్తుంది. 10వ స్థానం డిగ్రీలు కూడా కేతు నక్షత్రంలోనే ఉన్నాయి, అంతే కదండి. 10వ స్థానం డిగ్రీలు కేతు నక్షత్రంలో ఉన్నాయి, కేతు శుక్ర నక్షత్రంలో ఉంది. అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీలు అండి గురుగ్రహానికి? 4 డిగ్రీలేగా, 5 డిగ్రీలేగా తేడా. అంటే కేతు గ్రహం యొక్క రెండవ దృష్టి, గురుగ్రహం యొక్క రెండవ దృష్టి కేతు గ్రహానికి వచ్చేసి, అర్థమైందా అండి? ఈ విధంగా ఉంటే జ్యోతిష్యంలో నాలెడ్జ్ ఎక్కువ అన్నమాట. మరి అదే విధంగా ఈ రాశి చక్రంలో ఇందాక మన ఎగ్జాంపుల్ తీసుకున్న రాశి చక్రంలో ఇక్కడ ఇక్కడ కాదు, ఇందాక ఎక్కడ చూసాం, ఇక్కడ ఇక్కడ ఇందాక ఎగ్జాంపుల్ చార్ట్ చూశాను కదండి. ఇదండి, ఈ గురుగ్రహం యొక్క మూడవ దృష్టి కేతుగ్రహం మీద ఉంది, నక్షత్రం మ్యాచ్ అవ్వట్లేదు, డిగ్రీస్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, చాలా దూరం అయిపోయింది. అంటే కేతుగ్రహం యొక్క మూడవ దృష్టి కేతుగ్రహం మీద పనిచేయదని అర్థం. అర్థమైందా అండి? క్లియర్ కదా? సో ఈ విధంగా మనం ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు ఈ దృష్టులు కూడా చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. 7వ దృష్టి అంటే 7వ దృష్టి ఎక్కువ పనిచేయదు, 159 చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదండి? 3-7-11 సెకండ్ ప్రయారిటీ. తర్వాత 4వ దృష్టి సెక్స్ట్ స్క్వైర్ అండి. అది నక్షత్రం మ్యాచ్ అయితేనే బెస్ట్ అండి. నక్షత్రం మ్యాచ్ కాలేదనుకోండి, అది వరస్ట్ కాంబినేషన్. 4వ దృష్టి నక్షత్రం మ్యాచ్ కాకపోతే అది వరస్ట్ కాంబినేషను. అలాగే 10వ దృష్టి బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్, అది ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుందండి, బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్. ఇక 2-12 అనేది మనకు ఆల్రెడీ పరాశర మెథడ్లో శుభకర్తరి పాపకర్తరి అని చాలామంది వినే ఉంటారు, అంతే కదండి. ఆ శుభకర్తరి పాపకర్తరి అనే విషయంలో 99% ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అవుతున్నారు. చాలామంది అది పాపకర్తరిలా అంటే చెడుగ్రాల ప్రభావం లాగానే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఈ రాశి చక్రంలో ఇప్పుడు ఇదండి, ఈ రాశి చక్రంలో కేతు గ్రహానికి 2-12 కాంబినేషన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మన కేతు గ్రహం దృష్టిలు చెప్తాను. 2-6-10 రాసుకోండి. కేతు గ్రహం యొక్క దృష్టిలు రాహుకేతు గ్రహాలకు, ఇది రాసుకొని చెప్తాను. రాహుకేతు గ్రహాలకు 2-6-10, 1-5-9. 7వ దృష్టి మాత్రం లేదండి. 1-5-9, 2-6-10, 2-12 కాంబినేషన్. ఓకేనా అండి? 2-12 కాంబినేషన్. 7వ దృష్టి లేదు, 3-7-11 లేదు. 2-6-10, 1-5-9, 2-6-10. అది ఎలా చూడాలి? కేతు గ్రహం నుంచి చూడండి, ఇటు యాంటీ క్లాక్ వైజ్ అండి. ఇవి ఎప్పటికీ కేతు గ్రహానికి 2వ స్థానంలో గురువు ఉన్నాడు, మరి 12వ స్థానంలో ఎవరున్నారు? కుజుడు ఉన్నాడు. చూడండి, కుజుడు ఉన్నాడు. సరే, ఇక్కడ చూడండి, నా వాయిస్ వినిపిస్తుందా అండి? క్లియర్ కదండి నా వాయిస్ అయితే? సరే, ఇప్పుడు చూడండి, ఇగో ఈ కేతు గ్రహానికి 2వ స్థానంలో గురుగ్రహం అంటే 2వ దృష్టి పనిచేస్తుంది. 2వ దృష్టి అన్నాను కదా, 2-6-10 అండి, 1-5-9. 7వ దృష్టి మాత్రం ఉండదండి రాహుకేతు గ్రహాలకు. మళ్ళీ రాహుకేతు గ్రహాలకు 2-12 కాంబినేషన్ కూడా ఉంటుంది.
అంటే కేతుగ్రహానికి 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు, మళ్ళీ కేతుగ్రహానికి 2వ స్థానంలో గురు. ఇది పాపకర్తర శుభకర్తర అనేది మీకు ఐడెంటిఫై రావాలి. ఇందాక ఆంజనేయులు గారు అడిగారు, డెస్టినీ ప్రమోటర్స్, డెస్టినీ మ్యానిపులేటర్స్, డెస్టినీ బ్రేకర్స్, ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. అదంతా మనకు సెకండ్ లెవెల్లో వచ్చేస్తుందండి. అది అంత అడ్వాన్స్కి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇది ఇక్కడ మార్స్ ఏం చేస్తాడు, దేని కారకత్వం వహిస్తాడో ఫస్ట్ తెలియాలండి. కేతు గురుగ్రహాల కాంబినేషను స్పిరిచువల్ సబ్జెక్ట్. మార్స్ ఏమో వాస్తు విషయానికి కారకత్వం వహిస్తాడు. ఇక్కడ మార్స్ సొంత నక్షత్రంలో ఉంది, గురువేమో 9th హౌస్లో ఉన్నాడు. అంటే కేతు గ్రహానికి ఇది శుభకర్తరే అయింది. అంటే మంచి గ్రహాల ప్రభావంలో 2-12 కాంబినేషన్ వచ్చేసింది. అర్థమైందా అండి? ఇది నా చాటేనండి. చూడండి, ఎవరికైనా సరే గురు కేతు గ్రహాల కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటే జ్యోతిష్యంలో కొద్దిగా నెంబర్ 1 పొజిషన్లో ఉంటారండి. మళ్ళీ దానికి బ్రాహ్మిన్స్ ప్లానెట్స్ కూడా రావాలన్నాను, అంతే కదండి? బ్రాహ్మిన్స్ ప్లానెట్స్ కూడా రావాలన్నాను, అంతే కదా? సో ఇది ఇప్పుడు అర్థమైందా అండి, దృష్టిలో ఎలా చూడాలనేది క్లియర్ కదా? సో మీరు ఏం చేయాలి, మన సిగ్నిఫైడ్ టేబుల్ వేసుకున్నాం 12 స్థానాలకు. వేసుకున్నప్పుడు కింద కూడా ఒక లైన్ పెట్టుకొని దృష్టులు కూడా యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవడం చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇక చూడండి, ఇది ఒక రాజచక్రం ఉంది, ఇది రాజచక్రం అండి. ఇక ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక ఈ సిగ్నిఫైటర్స్ వేయడం అందరికి అర్థమైంది కదండి? ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్. సిగ్నిఫైటర్ వేయడం అర్థమైంది కదండి? 27 నక్షత్రాలను తీసుకొని మెసేజ్ చేయండి. అర్థమైందో లేదో నేను మళ్ళొక్కసారి బ్రీఫ్గా చెప్పి ఈ నక్షత్రాల గురించి కూడా చెప్తాను ఇంకొకసారి. అర్థమైందా అండి? మెసేజ్ చేయండి. ఈ సిగ్నిఫైటర్స్ వేయడం అర్థమైందా లేదా అని ఒకసారి మెసేజ్ చేయండి. ఓకే, అర్థమైందని 2 మెసేజ్ చేశారు, 3 చేశారు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కాబట్టి నేను మళ్ళొక్కసారి చెప్తానండి సిగ్నిఫైటర్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చార్ట్లో ఇప్పుడు ఇంకొకరు ఎవరు చెప్తారండి, 27 నక్షత్రాలను తీసుకొని ఇంకొకసారి సిగ్నిఫైటర్ టేబుల్ చెప్పి ఈ ఫలితాలను ఎలా చెప్పాలో ఈరోజే ప్రిడిక్షన్ పార్ట్ కూడా చెప్పేస్తాను. నక్షత్రాల గురించి ఎవరికి తెలుసు వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి, నేను వాళ్ళ చేతనే చెప్పిస్తాను. ప్లీజ్ హ్యాండ్ రేజ్ చేయండి ఎవరైనా ఒకరు. ఆల్రెడీ ఆంజనేయులు గారు మీకు తెలుసులేండి. ఇంకెవరైనా హ్యాండ్ రేజ్ చేయండి 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు. సుధాకర్ గారు అన్మ్యూట్ అవ్వండి, అన్మ్యూట్ అవ్వండి తొందరగా అండి. ఓకే, ఇక్కడ చూడండి, లగ్నం ఏమైందండి ఈ సమయానికి అండి, అక్టోబర్ 12, 1931 ఉదయం 7:54 5 సెకండ్లకు లగ్నం ఏదైందండి? తులా లగ్నం అండి. తులా లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు కాబట్టి ఇక్కడ నేను శుక్రుడు ఇచ్చాను. చూడండి, ఇక శుక్రుడు ఇచ్చాను, అంతే కదా? చూడండి, ఇక శుక్రుడు ఇచ్చాను. మరి శుక్ర నక్షత్రంలో ఎవరున్నారండి? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. పూర్వాషాఢలు ఎవరున్నారు? భరణిలో లేరు, పుబ్బాలో లేరు. పూర్వాషాఢలు ఎవరున్నారు? పూర్వాషాఢలో డిగ్రీస్ తెలియాలి ఇప్పుడు మీకు, అంతే కదా? అవును సార్. 13-20 నుంచి 13-20 నుండి ఇక 13-20 26.40 మధ్యలో ఎవరున్నారు? సాటర్న్ ఉన్నాడు కాబట్టి నేను సాటర్న్ వేసుకున్నాను, అంతే కదా? చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది బిఎల్కు పీసీబిఎల్ అయిపోయింది. మరి 1వ స్థానంలో ఆక్యుపెంట్ ఎవరున్నారు చెప్పండి? ఆక్యుపెంట్ మార్స్ ఉన్నది, వీనస్ ఉన్నది, మూన్. మళ్ళీ చెప్పండి, నేను ఆల్రెడీ చెప్పాను. ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఒకటి ఉంది సార్. మరి వీనస్ మూన్ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీనస్ మూన్ 7th వెళ్తుంది సార్. 12th డిగ్రీస్ నుండి 12th సార్, ఇది 12th. అందుకే నేను మళ్ళీ కన్యాలకి వెళ్తాయి సార్. కన్యా కాదు, ఉండడం 12వ స్థానమే. 12వ స్థానంలో వెళ్ళిపోయాయి, ఉండడం మాత్రం తులారాశిలోనే ఉన్నాయి. మీరు కన్యా రాశి అనకూడదు. ఇక అక్కడ 12వ స్థానంలో ఉన్నాయి, ఉండడం మాత్రం తులారాశిలో ఉన్నాయి. అర్థమైంది కదా? తులారాశిలో.
12వ స్థానంలో అంటే ఇక్కడ కుజుడు ఒక్కడే ఉన్నాడు అంతే కదా. కుజుడు కాబట్టి ఒక్కడే ఇక సార్. ఆక్యుపెంట్ కుజ నక్షత్రాలు ఎవరున్నారు చూడండి. కుజ నక్షత్రాలు ఎవరు? మృగశిర, చిత్త, ఆ, ధనిష్ట. మృగశిర, చిత్త, చిత్త, ధనిష్ట. ధనిష్ట. మరి ధనిష్ట. ఎవరున్నారండి మృగశిర నక్షత్రంలో? మృగశిరలో ఎవరు లేరు సార్. ఎవరు లేరు. చిత్తా నక్షత్రంలో ఎవరున్నారు? 23.20 నుండి 23, 20 నుంచి 30 వరకు సూర్యుడు ఉన్నాడు సార్. సూర్యుడు ఉన్నాడు. ఇంకెవరున్నాడు? తులారాశిలో 0 నుండి 6.40 వరకు ఎవరున్నారు? 0 నుంచి 6 మూన్, మూన్ ఉన్నాడు. ఇంకా వీనస్. వీనస్ ఉన్నాడు. అంతేగా, అంటే ఈ 3 గ్రహాలు ఉన్నాయి అంతే కదా. చూడండి, అవును సార్. ఈ అవును. 3 గ్రహాలు వేసుకున్నాను. ఇక చూడండి, ఇక సన్ను, వీనస్, మూన్ వేసుకున్నాను. మూన్. మరి ఇక్కడ మరి ఏ గ్రహం బలంగా ఉన్నట్టు? ఏ అంటే పీసీఓ అంటే ఏ సన్. గ్రేడ్ అండి. అవును సార్. సన్, ఆక్యుపెంట్ వీనస్, అంటే మూన్. బి గ్రేడ్. పీసీబీఎల్ అంటే సి గ్రేడ్. అంటే డి అనేది లాస్ట్ గ్రేడ్. అంటే ఇక్కడ వీనస్ డబుల్ టైం వచ్చాడు కదా. వీనస్ డబుల్ సార్. వీనస్ అంటే డబుల్ బలంగా టైం ఉంది. వచ్చాడు కాబట్టి 1వ స్థానం యొక్క ఫలితాలన్నీ వీనసే ఇస్తాడు, డౌట్ లేదు ఇక. ఇస్తాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే అడిషనల్ గా ఆస్పెక్ట్ కూడా చూడాలి. ఇక చూడండి, ఉమ్. ఇది ఏం చేస్తుంది? వీనస్ 3వ దృష్టితో శని గ్రహాన్ని చూస్తుంది అంతే కదండి. అవును సార్. మరి శని గ్రహం మరి దూరం అయిపోయింది కదా డిగ్రీలల్లా. అవును సార్. డిగ్రీ డిఫరెన్స్ ఉంది. మరి ఇక దూరం అయినా కానీ శని శుక్ర నక్షత్రంలో ఉంది కదా. అవును, శని శుక్ర నక్షత్రం. కాబట్టి శని కేపీ ప్రకారం వీనస్ నక్షత్రం దగ్గరికి మ్యాచ్. వస్తాడు. నక్షత్రం నక్షత్రం మ్యాచ్. మ్యాచ్. నక్షత్రం మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు శాట్రన్ వీనస్ దగ్గరికి వచ్చేసింది అంతే కదా. మళ్ళీ వీనస్ యొక్క 3వ దృష్టి దేని మీద ఉంది? శాట్రన్ మీద ఉంది అంతే కదా. సాటర్న్ అంతే. మరి శాట్రన్ యొక్క 3-7-11 కాన్సెప్ట్ అనుకున్నాం. మరి 11 శాటర్న్ యొక్క 11లో ఎవరున్నారు? ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. మరి ఈ గ్రహాలన్నీ దేంతో ఎక్కువ వచ్చింది? వీనస్కు వచ్చింది, నక్షత్రం మ్యాచ్ అయింది కాబట్టి అంతే కదా. అవును. అవును సార్. ఎప్పుడైనా సరే శాట్రన్కు వీనస్కు ఇలా ఆస్పెక్ట్ ద్వారా వచ్చేసి నక్షత్రం మ్యాచ్ అయింది అనుకోండి, వాళ్ళకి మ్యారేజ్ చాలా చాలా లేట్ జరుగుద్దండి. రాసుకోండి ఈ రూల్. వీనస్, సాటర్న్. జనరల్గా శాట్రన్ వీనస్ యొక్క ప్రభావంలోకి వెళ్తే లేట్ మ్యారేజ్. ఇక్కడ ఏం చేస్తుంది? వీనస్కు 3వ స్థానంలో, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం ఇందాక ఫలితం చూడండి. 3వ దృష్టి ఏముందండి ఇక్కడ? 60 డిగ్రీల దృష్టి. వెరీ గుడ్ అన్నాను అంతే కదండి. అవును సార్. మరి వీనస్ సాటర్న్ కాంబినేషన్ ఏంటిది? మ్యారేజ్ లేట్ అవ్వడానికి. అంటే దాని యొక్క ఫలితం ఇవ్వాలి కదా, లేట్ చేయాలి కదా. అర్థమైందా? అవును. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ చార్ట్లో సహజంగానే శని గ్రహము శుక్ర నక్షత్రంలో ఉంటే మ్యారేజ్ లేటు సహజంగానే. మళ్ళీ దృష్టి కూడా మ్యాచ్ అయింది కదా. అవును సార్. ఇంకా లేట్. ఇంకా ఇది ఈ ఇంకా ఈ- ఇంకా ఇంకా లేట్. ఇదంతా మనం మైండ్తో కదా ఆలోచించేది. అంతా ప్రిటి సాఫ్ట్వేర్లో వస్తుందా ఇదంతా? ఆ, ఏమో నేను చూడలేదు కానీ శుక్ర శని లేటు, నక్షత్రం మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా లేట్. నక్షత్రం మ్యాచ్ అయింది. వీనస్ యొక్క 3వ దృష్టి శని గ్రహం మీద ఉంది కదా. ఉంది. మళ్ళీ 3-7-11 అన్నాం. మరి శని గ్రహానికి 11th లోనే ఉన్నాడు కదా వీనస్. అవును. అంతే కదా. అంటే వీనస్ కు వచ్చింది, మూనుకు రాలేదు. చూడండి, మూనుకు వస్తే ఇంకా చాలా లేట్ మ్యారేజ్. అర్థమైందా అండి? కాకపోతే ఇక్కడ శని గ్రహం శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి 12కు వచ్చినట్టే కదా. 12కు వచ్చినట్టు. అంతే కదా మన కేపీ పద్ధతిలో. అంతే. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అడిషనల్ గా ఇక్కడ ఆస్పెక్ట్స్ కూడా రాసుకోవాలి. ఇక్కడ శుక్రుడు మీరు ఏం చేయాలంటే కింద ఒక నోట్ బుక్ మీద శుక్రగ్రహం 3వ దృష్టితో 3వ స్థానాన్ని చూస్తుంది అంతే కదండి. అంతే. 3వ స్థానాన్ని చూస్తుంది, 3వ స్థానంలో ఉన్న శని గ్రహాన్ని కూడా చూస్తుంది. అలాగే 5వ దృష్టితో 5వ స్థానాన్ని కూడా చూస్తుంది. ఇక్కడ మ్యాచ్ అవ్వదు, ఇది 23 డిగ్రీలు అయిపోయింది. లేదు సార్, ఇది లేదు. మళ్ళీ షష్టాష్టకం ఏమనుకున్నాం? బ్యాడ్ అనుకున్నాం. ఒకవేళ షష్టాష్టకంలో ఈ వీనస్ డిగ్రీలకు 3 degrees లోపు ఏదన్నా గ్రహం ఉందనుకో, అప్పుడు షష్టాష్టకం మ్యాచ్ అవుతుంది. 6-8 కదా. 6-8 కంప్లీట్ గా నెగటివ్. అవును. అంటే ఈ పద్ధతిలో మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనం ఏదన్నా ఒక జాతకం వచ్చినప్పుడు ఈ విధంగా మనం కనీసం ఒక 25 నిమిషాలు ఎనాలిసిస్ చేస్తేనే మనం ప్రిడిక్షన్ చెప్పగలుగుతాం. అది
అర్థమైంది కదండి. అంటే అర్థం. ఈ విధంగా జనరల్ గానే వీనస్ ఒకటో స్థానం యొక్క ఫలితాలు 100% ఇస్తాడు. మరి వీనస్ డబుల్ టైం అయ్యాడు కదా ఇక్కడ. మరి అవును. ఒకటో స్థానం ఫలితాలు ఎప్పుడు ఉంటాయి అది తెలియాలి కదా. మరి ఎప్పుడు ఉంటాయండి? అవును. వీనస్ యొక్క మహాదశ వచ్చినప్పుడు ఈ జాతకుడికి ఖచ్చితంగా ఈ ఒకటో స్థానం యొక్క ఫలితాలు ఏంటిది? ఒకటో స్థానం ఏంటిది? ఆరోగ్యం, అంతే కదా. ఆరోగ్యం, ఇన్కమ్, అనుభవం, తనుభావం. ఇన్కమ్. మరి వీనస్ ఒకటో స్థానానికి ఏంటిది? సంజీవిని యోగ. సంజీవ్. అంటే ఆ హెల్త్ బాగుంటుందని అర్థం. అంటే ఒక 80-90 సంవత్సరాలు ఉన్నా సరే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, ఉండదు. ఉండవు. ఎందుకు? వీనస్ ఒకటో స్థానానికి మంచి ఆరోగ్యం ఇవ్వడానికి కారకత్వం వహిస్తుంది. అంటే అవును. అధిపతి అయ్యాడు, మళ్ళీ ఒకటో స్థానానికే పీసీఓలో స్ట్రాంగ్ అయ్యాడు, అంతే కదా. అవును సార్, ఇంకోటి, ఒకటో స్థానానికి స్ట్రాంగ్ అయింది కదా, ఉమ్. మరి వక్రీకరించి ఉంటే ఫలితం ఎట్లుంటుంది సార్? లేదు లేదు, అది వక్రీకరించినా కానీ మంచియే. వక్రంలో ఉన్న గ్రహాలు మంచివే. వక్రంలో ఉన్న గ్రహాలు 1, 3, 6, 8, 12 స్థానాల్లో ఉంటే హెల్త్ 12. సమస్యలు ఇస్తాడు. 3 కంటే ఎక్కువ గ్రహాలు వక్రంలో ఉన్నాయనుకోండి, మిగతా స్థానాల్లో 3 కంటే ఎక్కువ ఎక్కువ గ్రహాలు వక్రంలో ఉంటే మంచి ధనయోగం అండి. మూడు ఓకేనా? స్థానాల్లో ఉంటే ధనయోగం. అవును. ధనయోగం. మూడు మూడు కంటే ఎక్కువ గ్రహాలు వక్రంలో ఉండి ఆ, ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సార్, దానికి బాధక స్థానం కూడా చూడాలా. ఆ, బాధక స్థానం బాధ కూడా చూడాలి అడిషనల్ గా. బాధక బాధక స్థానంలో ఉన్న నక్షత్రాలు అది తర్వాత యాడ్ అయితే. కాన్సెప్ట్ లేండి, అదంతా తర్వాత ఆ, అంటే దీనికి అడిషనల్ గా బాధక స్థానం వస్తే, ఇవి ఇప్పుడు ఆ, సాటర్న్ కు వీనస్ లేట్ మ్యారేజ్, దానికి బాధక లేట్ స్థానంతో వస్తే ఇంకా లేటు, ఇంకా లేట్. ఇంకా లేట్. ఇదంతా మనం అంతే ఎనాలిసిస్ అంతే. బట్టి చూడాలి. మరి ఇక్కడ అంతే చరలగ్నం, సింపుల్. ఇక్కడ చరలగ్నం అయింది కాబట్టి బాధక స్థానాధిపతి ఎవరు? సూర్యగ్రహం, 11th. అంతే కదా. 11th. అంటే ఈ ఈ వీనస్ కు సూర్యగ్రహంతో వస్తే మ్యారేజ్ ఇంకా లేట్. ఇంకా లేట్. మరి వచ్చిందా సూర్యగ్రహానికి? చూడండి, సూర్యగ్రహం ఇవన్నీ 12వ స్థానంలోనే ఉన్నాయి, నక్షత్రాలు మ్యాచ్ అవును అయినాయి సార్. కదా. అంటే వీనస్ అవును కూడా సార్. బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి మ్యారేజ్ ఉంది. లేట్. లేట్. లేట్, చాలా లేట్. యాక్చువల్గా అంతే గురువు సార్. గారికి మ్యారేజ్ కాలేదు, అంటే వేరే రూల్ కూడా మ్యాచ్ అయింది లేండి. అర్థమైందా అండి? ఎందుకు? ఇక్కడ బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉన్నది కదా. అవును సార్. వివాహానికి కారకత్వం వహించే శుక్రుడు బాధక స్థానం యొక్క ప్రభావంలో ఉంది. అట్లాగే వీనస్ శాటర్న్ యొక్క ప్రభావంలో ఉంది. ఇంకా సాటర్న్ వేరే దృష్టి ఉంది. ఇంకా వేరే దృష్టి, వేరే రూల్స్ కూడా ఉన్నాయి, అది నేను మ్యారేజ్ టాపిక్లో చెప్తాను. ఓకేనా అండి? ఓకే సార్. అంటే ఇక్కడ ఓకే సార్. అడిషనల్గా బాధక స్థానంతో వచ్చింది కాబట్టి జనరల్గా ఇంకా లేట్. ఇంకా లేట్ అని అర్థం. ఇంకా లేట్. లేటు. సో నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి గ్రహానికి బాధక స్థానం యొక్క ప్రభావం ఉందా లేదా అని మీరు అడిషనల్గా రాసుకోండి. ఒక్కోసారి నేను క్లాస్లో చూసుకోవాల్సింది. చెప్పడం మర్చిపోయినా సరే బాధక స్థానాన్ని ప్రతి ప్లానెట్కు చూసుకోండి. తర్వాత ఇంకొక చాలా మేజర్ రూల్ అండి, అలాగే ఏ గ్రహానికైనా 6, 8లో ఉండే ప్లానెట్స్ 3 డిగ్రీస్ లోపు వస్తే ఆ ప్లానెట్స్ మంచి ఫలితాలు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇది కూడా పర్సనల్ ఆస్పెక్ట్లో రాసుకోండి. క్లియరా అండి? ఏ గ్రహానికైనా సరే 6, 8లో ఏ ప్లానెట్ వచ్చినా సరే చూడాలి. ఇది ఎలా చూడాలి మనం? మనకు సిగ్నిఫికేటర్ టేబుల్ వేసుకుంటాం కదండి, సింపుల్గా ఉమ్. ఇక్కడైనా తెలిసిపోతుంది. ఇక 6లో గ్రహాలు ఎవరున్నారు, 8లో గ్రహాలు ఎవరు వచ్చారో చూడండి. ఇగో ఇగో 6లో, ఇగో 8లో శాటర్న్ ఉంది, వీనస్ ఉంది, అంతే కదండి. అవును ఇగో సార్. 6లో ఎవరున్నారు? మార్స్, జూపిటర్ సేమ్ లేవు చూడండి. మార్చి జూపిటర్. ఉన్నారా? లేదు. ఒకవేళ లేదు. సేమ్ ఉన్నాయనుకోండి, ఆ ఉమ్. జాతకుడికి ఈ గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వరు. ఇవ్వరు. అర్థమైందా అండి? సేమ్ ఉంటే. సేమ్ ఉంటే, సేమ్ ఉంటే ఇవ్వరు. సేమ్ సేమ్ ఉంటే ఉంటే ఇవ్వరు. ఇవ్వరు. ఆ గ్రహం అస్సలు ఇవ్వదు. ఇక వాళ్ళకు ఆ గ్రహం వాళ్ళకు మైనస్ అయిపోయినట్టే. ఉమ్. అర్థమైందా అండి? అందుకే మీరు ఈ 6 బాగా అలవాటు అయినంత వరకు సిగ్నిఫికేటర్ టేబుల్ వేయడం నేర్చుకోండి. ఎందుకు? బాగా అలవాటు అయిపోయిన తర్వాత సిగ్నిఫికేటర్ టేబుల్ వేయడం అవసరం లేదు, చూడంగానే తెలిసిపోద్ది. ఇప్పుడు నేను వేసుకోను సిగ్నిఫికేటర్ టేబుల్, నాకు అలవాటు అయింది కాబట్టి. అలాగా.
సో ఇది కాన్సెప్ట్ అండి. ఇప్పుడు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. ఆంజనేయులు గారు అడగండి. నాకేం లేదు సార్. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆస్పెక్ట్స్ కూడా. ఆంజనేయులు గారు, ఇంకెవరైనా? ఇది చెప్పింది మనం వేదిక ఆస్పెక్టే కదా సార్ ఇప్పుడు చూసింది మనం. ఇక అన్నిట్లో తీసుకోవాలి, ఇక్కడ వేదిక ఏం లేదు. ఈ ఇది అన్నిటికీ తీసుకోవాలి, ఇది వేదిక అని కాదు. యాక్చువల్గా 12 స్థానాలు 12 ఆస్పెక్ట్స్ ఉంటాయండి, సింపుల్ లాజిక్. ఇక అది ఓకే వేదికలో సార్, ఒక ఓకే. 7వ దృష్టే చూస్తారు, అంతే కదా. అది అవును సార్, 7 ఏడు కుజుడికైతే 4 శనిగ్రహానికి 8 శనిగ్రహానికి 3 10 అడిషనల్ గా చూస్తారు. 3 10 చూస్తాం. ఉమ్, కుజుడికైతే 4 8 చూస్తాం. చూస్తారు. అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కుజుడికి 8వ దృష్టి ఉంటుంది, ఓకే. 8వ దృష్టికి వచ్చిన ప్లానెట్ మళ్ళీ 6కు రాకూడదు. అందుకని 6 8 మైనస్ అన్నాను, గుర్తుపెట్టుకోండి. Yes, correct. Correct, షష్టాష్టకం, రైట్. షష్టాష్టకం మైనస్ అండి. షష్టాష్టకం వస్తే ఇక వాళ్ళను ఇప్పుడు చూడండి, సింపుల్ గా మ్యారేజ్ కాంపాబిలిటీ చూసేటప్పుడు 5 కంటే ఎక్కువ గ్రహాలు షష్టాష్టకంలో ఉంటే వాళ్ళని పక్కన పెట్టాల్సిందేనండి. వాళ్ళు పనికిరారు, ఇక డైవర్సే ఇక వాళ్ళతోటి. మేము అలా లగ్నం కూడా పక్కన పెట్టేస్తాం సార్. షష్టాష్టక లగ్నాలు వస్తే కూడా అదే బాగా అదే పెట్టేస్తాం సార్. షష్టాష్టక లగ్నం వచ్చినా, షష్టాష్టకం శుక్రగ్రహం వచ్చినా, షష్టాష్టకం రాహు గ్రహం వచ్చినా, షష్టాష్టకం కుజుడు వస్తే ఇక పక్కన పెట్టేయాలండి. షష్టాష్టకంలో కుజుడు వచ్చినా సరే ఫైటింగ్సే, ఇక బాక్సింగ్ ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్. ఆడ కాపురం ఉండదు, బెడ్ మీద ఫైటింగ్స్ ఉంటాయి. అంటే షష్టాష్టకం కుజుడు వచ్చినా సరే వాళ్ళని పక్కన పెట్టేయాల్సిందే, చేసుకోకూడదు. షష్టాష్టకంలో రాహు గ్రహం వస్తే సంతానం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను ఇదివరకు చాలాసార్లు క్లాస్లో చెప్పానండి, మ్యారేజ్ కాంపాబిలిటీ గతంలో చెప్పాను. షష్టాష్టకం అనేది చాలా వరస్ట్ కాంబినేషన్ అండి. అది నక్షత్రం మ్యాచ్ అయితే ఇంకా ఇంకా వరస్ట్ కాంబినేషన్. సో శ్రీదేవి గారు మాట్లాడండి మేడం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అయితే రాహుకేతులు రివర్స్ డైరెక్షన్ లో తిరిగిన 7 మా అంటే వేదిక్ లో మాకు ప్రతి గ్రహానికి 7వ దృష్టి అని చెప్తారు కదా సార్. అది ఈ రాహుకేతువులకు 7వ దృష్టి ఉండదని అసలే ఉండదంటారా సార్? అస్సలు లేదండి, మీరు అది మర్చిపోండి. ఈ క్లాస్లో అడగండి. ఇక అది 7వ దృష్టి అనే కాన్సెప్టే లేదు ఇక్కడ మన దగ్గర. అంటే ప్రతి గ్రహానికి కూడా ఉండదంటారా సార్? ప్రతి గ్రహానికి చెప్పలేదు, నేను ఒక రాహుకేతు గ్రహాలకే చెప్పాను. సార్ మిగతా ఒక్కసారి రాహుకేతు గ్రహాలకు ఏమేమి దృష్టిలు ఉంటాయో చెప్పండి సార్, ఒక్కసారి రాసుకుంటున్నాను. సరే, మళ్ళీ చెప్తాను, అందరు రాసుకోండి. రాహుకేతు గ్రహాలకు యాంటీ క్లాక్ వైజ్ 2 6 10, అలాగే 1 5 9, అలాగే 2 12 కాంబినేషన్స్. నేను ఇవన్నీ నాడీ బుక్లో ఇచ్చాను, మీరు గమనించారా లేదో? అవును సార్. అది అందరు రాసుకున్నారు కదండి. ఇంకెవరైనా క్వశ్చన్స్ ఉంటే మీరేం లేదండి, సిగ్నిఫికేటెడ్ టేబుల్ వేసుకోండి. 6లో 8లో సేమ్ ప్లానెట్ వస్తే, ఏదైతే సేమ్ ప్లానెట్ వస్తుందో అది పీసీఓలో ఉన్నా సరే ఆ గ్రహం 100% నెగేటివేనండి. ఆ గ్రహానికి సంబంధించిన దశాభుక్తి కాలంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది తంబురూలిగా 6వ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం, సిగ్నిఫికేటెడ్ టేబుల్లో 8వ స్థానంలో కూడా కుజుడు కూడా వచ్చాడు అనుకోండి, ఆ కుజునికి సంబంధించిన మహాదశ భుక్తి అంతరకాలంలో ఖచ్చితంగా వరస్ట్ ఫలితాలే ఉంటాయి. ఆ దశాభుక్తి కాలంలో అమ్మాయి చాట్లో ఉందనుకుందాం, హస్బెండ్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు హస్బెండ్ కదా. అది అట్లాగే వీనస్ 6 మరి 8లో కూడా ఉందనుకోండి, 6లో మరి 8లో కూడా ఉందనుకోండి, అబ్బాయి చాట్లో అయితే భార్య చనిపోతుంది. ఇక మనం బ్లైండ్గా చెప్పేయచ్చు, అంటే బ్లైండ్గా చెప్పేయచ్చు, అదొక తంబు రోలు. కాకపోతే అక్కడ కూడా మన స్ట్రెంగ్త్ను కూడా చూడాలంటున్నా, ఎంత డిగ్రీల దూరంలో ఉంది. అర్థమైందా అండి? మనం ఏమన్నాను, మినిమం 5 degrees నేను చెప్పేది. 5 degrees దాటే ఇక సంబంధం లేదు, జస్ట్ ఒక ప్రభావం మాత్రమే. అర్థమైందా అండి? ఒకవేళ పక్కింట్లో 6 and 8 లో బాధకాధిపతులు గిన సిగ్నిఫై అయ్యిండ్రు అనుకోండి సార్, అప్పుడు బాధక స్థానం వస్తే ఇంకా తీవ్రత ఇంకెక్కువ పెంచుకోమన్నాను కదా.
అంటే ఇప్పుడు అంటే లైఫ్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటది అంటారా సార్? అంటే అది ప్లానెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ శనిగ్రహం వచ్చాడు అనుకోండి, లైఫ్ థ్రెట్ ఉంటుంది శనిగ్రహం ఓకే. వస్తే. శని ఆయుష్ కదా. అట్లాగే అవునండి. శని గురు గ్రహాలు 2 గ్రహాలు ఆయుష్యేనండి. ఈ 2 గ్రహాలు బలంగా ఉంటాయి రాశి చక్రంలో, వాళ్ళ పూర్ణ ఆయుషే. ఓకే. ఇక చాలా మంది ఒక 100 రూల్స్ ఇస్తారు. ఈ అవన్నీ పక్కన పెట్టేయండి. గురు శని గ్రహాలు 2 గ్రహాలు బలంగా ఉంటే పూర్ణ ఆయుష్యేనండి. ఇక వేరే రూలే అవసరం లేదు ఇక. అది ఉమ్. ఈ అదే ఈ గురు శని గ్రహాలు 6లో ఉండి 8లో ఉన్నాయనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక భయంకరమైన రోగం వస్తుందండి. ఓకే. మన జాతక చక్రంలో 6, 8 ఉండి బాధక స్థానం యొక్క ప్రభావంలోకి వెళ్ళి స్వతహాగా వీక్ అయిపోతే ఉమ్. వాళ్ళ ఆయుష్ 12 సంవత్సరాలే పుట్టినరోజు నుండి. అబ్బో. అంటే గురు శని గ్రహాలు బలంగా ఉంటే చాలు. వాళ్ళు వాళ్ళ నెంబర్ 1 ధనయోగమేనండి. గురు శని గ్రహాలు బలంగా ఉంటే వాళ్ళ ధనయోగమే, మంచి మహారాజ యోగమే, మహారాణి యోగం. అది. సార్ ఒక సో చిన్న డౌట్ సార్. ఉమ్, ఆ, ఆ, అష్టమంలో గురువు ఉండి ఉమ్. షష్టమం నుంచి శని త్రిపాద దృష్టితోటి గురువుని చూసింది అనుకోండి, అప్పుడు సార్? దృష్టి మంచిదే, నేను ఏమన్నాను మీరు అర్థం చేసుకోవట్లేదు. 6వ స్థానంలో ఏవైతే గ్రహాలు ఉన్నాయో 8వ స్థానంలో కూడా అవే వస్తే మైనస్ అన్నాను. ఓకే. ఇప్పుడు 8వ స్థానంలో ఉన్న గ్రహం 3వ దృష్టి ఇంకో గ్రహాన్ని చూస్తే అది మంచిదే. అది వేరే స్థానం అవుతుంది కదా, 6వ స్థానం కాదు కదా. అవునండి. అంతే కదా. అవును. సో ఇక్కడ నేను చెప్పాను మీరు సింపుల్గా సిగ్నిఫికేటెడ్ టేబుల్. సిగ్నిఫికేషన్ రాకూడదు అంటున్నారు. ఓకే సార్. ఓకే సార్, నాకు అర్థమైంది. ఇప్పుడు సిగ్నిఫికేటెడ్ టేబుల్లో ఇక్కడ 6వ భావంలో మార్స్ ఉన్నాడు, జూపిటర్ ఉన్నాడు. అవును. ఇవే గ్రహాలు ఏదైనా ఒకటి 8లో ఉంటే, ఆ, ఇక్కడ మార్స్ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ లేడు ఉన్నాడు అనుకుందాం. సార్. అప్పుడు ఏం చేస్తుంది ఈ జాతకుడికి? ఆ మార్సుకు సంబంధించిన మహాదశ వచ్చినప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. మార్స్ ఏంటిది? పంటి సమస్యలు. మార్స్ ఏంటిది? యాక్సిడెంట్స్. మార్స్ ఏంటిది? చెప్పండి. బాక్సింగ్ చేయడం, ఫైటింగ్ చేయడం. వాళ్ళకు కోపం లేకపోయినా సరే ఆ సమయానికి వచ్చేసరికి కోపం వచ్చేస్తుంది. అరే చాలా మంచివాడు కదా అతను, ఫైటింగ్ ఎలా ఫైటింగ్ చేశారంటారు. అర్థమైందా అండి? అంటే 6వ స్థానంలో ఉన్న ప్లానెట్లు 8వ స్థానంలో ఉండకూడదు. ఆ ప్లానెట్ వచ్చింది అనుకోండి, అది పీసీఓలో ఉన్నా సరే, అది మంచి నక్షత్రంలో ఉన్నా సరే, నేను నాడీ బుక్లో డెస్టినీ ప్రమోటర్స్ అన్నాను, వాటితో సంబంధం వచ్చినా సరే ఆ ప్లానెట్ ఖచ్చితంగా 100% నెగటివ్ ఫలితాలు ఇచ్చి తీరుతుంది. ఇది మీరు బ్లైండ్గా ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. 6లో 8లో డబుల్ టైం ప్లానెట్స్ వస్తే జాలిగా వచ్చి అదనంగా బాధక స్థానం చెప్పుకున్నాం కదా. బాధక స్థానం చరరాశులు, 11th ప్లేస్. స్థిర రాశులు, ద్విస్వభావ రాశులు. చరరాశులు అయితే 11వ స్థానం, స్థిర రాశులు అయితే 9వ స్థానం, ద్విస్వభావ రాశులు అయితే 7వ స్థానం. ఇది ఇక అన్ని గ్రహాలకు, అన్ని లగ్నాలకు 2, 7 మారక స్థానం. ఇది ఓన్లీ డెత్ విషయానికే చూడాలి మారక స్థానం. ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాడు, ఫోన్ చేస్తారు, ఇట్లా హాస్పిటల్లో ఉన్నామండి, అప్పుడు మారక స్థానాలు చూడాలి. మిగిలిన టైంలో అవసరం లేదు మారక స్థానాలు చూసేది. అది. అట్లాగే వీటికి ఇక డైరెక్షన్ స్ట్రెంత్ కూడా మొన్న చెప్పాను కదండి. ఇప్పుడు ఈ దృష్టి మ్యాచ్ అయ్యి దానికి 4వ స్థానం, ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, 4వ స్థానం కదా డైరెక్షన్ స్ట్రెంత్. ఈ 4వ స్థానం కూడా వస్తే ఆ దృష్టి యొక్క పవర్ ఇంకా ఎక్కువ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గురువు గారి చాట్లో ఒక లాజిక్ చూడండి. ఇక్కడ వీనస్ ఎందులో ఉంది? లగ్నానికి అధిపతి అయింది, అంతే కదండి. లగ్నానికి అధిపతి అయింది, 12వ స్థానాన్ని చూస్తే 12వ స్థానంలో ఉంది. 4వ స్థానాధిపతి శుక్రగ్రహం దగ్గరికి వచ్చాడు, అంతేగా 4వ స్థానం ప్రభావం పడ్డది కదండి, అంతే కదా. అర్థమైందా అండి? 4వ స్థానాధిపతి ఎవరండి? శని గ్రహం. అంటే 4వ స్థానాధిపతి వీనస్ దగ్గరికి వచ్చినా కానీ డైరెక్షన్ స్ట్రెంత్ కొద్దిగా మ్యాచ్ అయినట్టే. అప్పుడు అప్పుడు మ్యారేజ్ ఏంటిది ఇంకా ఇంకా లేట్ కదా. సహజంగానే
శుక్ర శని గ్రహాల కాంబినేషను ఆలస్యం. శుక్రుడు దేనికి 4వ స్థానంలో బలం సహజంగా. ఆ బలమైన ప్లాన్ 4వ స్థానానికి అధిపతి అయిన శని గ్రహమే శుక్రగ్రహం దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ మ్యారేజ్ని ఏం చేస్తాడు, ఇంకా ఇంకా లేట్ చేస్తాడు కదా. అర్థమైందా అండి? అంటే ఈ కాన్సెప్ట్ను మనం చూడంగానే చెప్పే ప్రిడిక్షన్ కాదండి. నేనైనా సరే చూడంగానే ప్రామిస్ ఉందా లేదా అని చెప్తాను. మరి ఎప్పుడు జరుగుతుందనేది నేనైనా ఒక 20 నిమిషాలు ఎనాలిజ్ చేయాల్సిందేనండి. కనీసం 30 నిమిషాలు ఎనాలిజ్ మీకు నేను ఎంత నేర్పించినా సరే నేను కూడా స్వతహాగా 30 నిమిషాలు ఎనాలిజ్ చేసి అప్పుడు ప్రిడిక్షన్ చెప్తాను. ఈ విధంగా ఉందా లేదా ఆలస్యం అనేది కొద్దిగా గెస్ చేస్తాం, గెస్ చేయగలుగుతాం కరెక్ట్గా. అది సో ఈ విధంగా మీరు చూడాలి. సహజంగా శని గ్రహానికి చంద్రగ్రహం వచ్చినా, సూర్యగ్రహం వచ్చినా, మళ్ళీ కుజగ్రహం వచ్చినా, శుక్రగ్రహం వచ్చినా మ్యారేజ్ లేట్. ఇప్పుడు నేను చెప్పిన ఈ అడిషనల్ కాన్సెప్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అర్థమైందా అండి? మ్యారేజ్ అనగానే మ్యారేజ్కే కాదు, అన్ని ఈవెంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. క్లియర్ కదండి అందరికీ? ఓకే సార్. ఓకే సార్. సరే, ఈ విధంగా మనం ప్రిడిక్షన్ చెప్పేయచ్చు. అట్లాగే ఈ సిగ్నిఫికేటర్ టేబుల్ వేయడం అందరు తెలిసిపోయింది కాబట్టి ఇక సిగ్నిఫికేటర్ టేబుల్ ఇక చెప్పను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2వ స్థానంలో ఏ గ్రహం బలంగా ఉంది? సన్ ఉన్నాడు, వీనస్ ఉంది, మూన్ ఉంది. మరి ఇక్కడ సహజంగా వీనస్ సన్ వీక్ అయిపోయారండి. ఎలా వీక్ అయ్యారు ఇది రాసుకోండి. సహజంగా మొదటి 3 డిగ్రీస్లో ఉన్న ప్లానెట్ సహజంగా వీక్ అవుతాయండి. రాసుకోండి. ఇక వీనస్ మూన్ వీక్ అయ్యాయి సహజంగా. 3 డిగ్రీస్ లోపు ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సూర్యగ్రహం 2వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. అర్థమైందా అండి? స్ట్రాంగ్ అయ్యాడు కాబట్టి అంటే ఈ 2వ స్థానం యొక్క ఫలితాలని సూర్యగ్రహం ఇస్తాడు. మరి 2వ స్థానం అంటే ఏంటిది? కుటుంబము, ధన సంపాదన. అంటే ఈ జాతకుడికి ఏ మహాదశ కాలమైనా సరే సూర్యభుక్తిలో ఇన్కమ్ వస్తుందని చెప్పేయచ్చు. క్లియరా అండి? నాకు మెసేజ్ చేయండి ఎప్పటికప్పుడు, లేదా నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. అది ఇప్పుడు 3వ స్థానంలో చూడండి. 3వ స్థానంలో రాహుగ్రహము స్ట్రాంగ్ అయ్యాడు. అంతే కదా. ఎవరున్నారు? జూపిటర్ ఉంది, మార్స్ ఉంది, శాటర్న్ ఉంది. అంటే శాటర్న్ ద్వారా వచ్చాడు రాహు. అంతే కదండి. శాటర్న్ ద్వారా రాహు వచ్చాడు. మరి 3వ స్థానం ఏంటిది? కమ్యూనికేషన్స్. మరి రాశిచక్రంలో రాహు ఏ నక్షత్రంలో ఉంది? శని నక్షత్రంలో ఉంది. అంతే కదండి. శని నక్షత్రంలో ఉండడం చేత వచ్చేసింది. అప్పుడు ఏం చేయాలి? ఈ గురుగ్రహం కదా దీనికి అధిపతి. గురుగ్రహం కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి ఇన్కమ్ బాగానే ఉంటుంది. రాహుగ్రహం ఏంటిది? నైబర్స్, పక్కింటి వాళ్ళు, పక్కింటి అమ్మాయి. అంటే రాహుగ్రహం 3వ స్థానానికి స్ట్రాంగ్ అయింది కాబట్టి మ్యారేజ్ లేట్. ఎందుకంటే నైబర్స్ కదండి. ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడి నుంచి రావాలి మనకు మ్యారేజ్ చేసుకోవడానికి? పక్కింటి నుంచే కదండి రావాల్సింది. కాబట్టి ఇక రాహుగ్రహం బలంగా ఉన్నాడు కాబట్టి రాహుగ్రహం 3వ స్థానం ఫలితాలను నెగటివ్ చేస్తాడు. మళ్ళీ దీనికి బాధక స్థానం యొక్క ప్రభావం వస్తే ఇంకా ఎక్కువ. మరి బాధక స్థానం ప్రభావం అంటే ఎలా చూడాలి? చూడండి, రాహు శని నక్షత్రంలో ఉంది. రాహుగ్రహానికి 7వ దృష్టి లేదు. శని గ్రహము కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి ఇది ఏం చేస్తుంది? 7వ దృష్టితో రాహుగ్రహాన్ని చూస్తుంది. దృష్టి పనిచేయదండి. కొద్దిగా జస్ట్ ఒక 5% వచ్చేసింది. చాలా దూరం అయిపోయింది కదా. ఈ విధంగా చూడాలి. తర్వాత ఇప్పుడు 4వ స్థానంలో ఎవరు బలంగా ఉన్నారు? రాహు ఉన్నాడు. 4వ స్థానం ఏంటండి? సొంత ఇల్లు. రాహుగ్రహం ఏం చేస్తాడు? ఆ సొంత ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు. ఒకవేళ వేరే గ్రహం ఉందనుకోండి ఇంటి దగ్గరే ఉంటారు. అర్థమైందా అండి? రాహుగ్రహం 4వ స్థానంలో ఉంటే చాలామంది అబ్రాడ్ ప్రయాణాలు చేస్తారు. క్లియరా అండి? అలాగే 5వ స్థానం ఏంటిది? సంతానం కదా. ఇప్పుడు చూడండి, సంతానం కాబట్టి ఇప్పుడు రాహుగ్రహం డబుల్ టైం అయ్యాడు. ఒకవేళ ఇది అమ్మాయి చాట్ అనుకోండి సంతానం ఉండదని చెప్పేయచ్చు మనం. అప్పుడు మనం గురుగ్రహం యొక్క స్ట్రెంత్ చూడాలి. అర్థమైంది? అట్లాగే మన ఆస్పెక్ట్స్ కూడా చూడాలి. మళ్ళీ బాధక స్థానం యొక్క ప్రభావం ఉందా లేదా చూడాలి. అర్థమైంది కదండి? అలాగే
ఇక్కడ మార్స్ బలంగా ఉన్నాడు 6వ స్థానంలో. మార్స్ అంటే ఏంటిది? 6వ స్థానానికి కోర్టు కేసులు. ఒకవేళ కోర్టు కేసులు వచ్చాయనుకోండి, కోర్టు కేసులలో మంచి ఫలితాలు బాగుంటాయని చెప్పేయచ్చు. అలాగే 7వ స్థానం ఏంటిది? వివాహ స్థానం. మరి ఇక్కడ ఎవరు బలంగా ఉన్నారు? 7వ స్థానంలో సన్ను బలంగా ఉన్నాడు. మరి 7వ స్థానానికి సన్ను ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తాడు? మ్యారేజ్ లైఫ్ను డిస్టర్బ్ చేస్తాడండి. ఒకవేళ మ్యారేజ్ అయితే సెకండ్ మ్యారేజ్ ఇస్తాడు సన్ను. మళ్ళీ సన్ను బాధక స్థానమా చూడాలి. మరి ఇక్కడ ఎవరయ్యారు? సన్ను బాధక స్థానం అయ్యాడు, అంతే కదండి. ఇగో బాధక స్థానం అయ్యి కుజ నక్షత్రంలో ఉంది. కుజుడు కాస్త బలంగా ఉన్నాడు కాబట్టి తీవ్రత తగ్గించాడు. అర్థమైందా అండి? అలాగే ఇప్పుడు 8వ స్థానంలో శనిగ్రహం బలంగా ఉంది. ఎవరి ద్వారా వచ్చాడు? లగ్నాధిపతి నక్షత్రం ద్వారా వచ్చాడు, అంతేనా అండి? అర్థమైందా అండి? మెసేజ్ చేయండి ప్లీజ్, ఒకసారి నాకు రెస్పాన్స్ ఇవ్వండి. మెసేజ్ అయినా చేయండి. మనం శుక్రగ్రహం ఏమనుకున్నాం? 1వ స్థానానికి సంజీవని యోగం అనుకున్నాం కదా. అంటే లగ్నాధిపతి నక్షత్రం ద్వారా 8వ స్థానానికి శనిగ్రహం వచ్చింది కాబట్టి ఆయుష్ బాగుంటుందని చెప్పేయచ్చు. అనారోగ్య సమస్యలు ఏముండవు, హెల్త్ బాగుంటుందని చెప్పి. ఎందుకు? 1వ స్థానానికి శుక్రగ్రహము దేని కారకత్వం వహిస్తాడు? మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. అంటే శాటర్న్ ఏం చేస్తాడు? ఆయుష్ని పెంచుతాడు. ఈ 8వ స్థానం యొక్క ఫలితాలన్నీ శనిగ్రహమే ఇస్తాడు. మరి శనిగ్రహం 8వ స్థానానికి ఎలాంటి విషయానికి కారకత్వం వహిస్తాడు? ఆయుష్ ఒకటి. జ్యోతిషంలో డీప్ నాలెడ్జ్ అండి. అంటే గురువు గారికి మంచి డీప్ నాలెడ్జ్ కూడా ఇచ్చాడు. అలాగే 9వ స్థానంలో గురుగ్రహం బలంగా ఉంది. బుధగ్రహం ద్వారా వచ్చిందండి. బుధగ్రహం ఎందులో ఉంది? ఇగో చంద్ర నక్షత్రంలో ఉంది. చంద్రుడు ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. అంటే బుధగ్రహం కూడా 12వ స్థానానికి డబుల్ టైం అయ్యింది. బుధుడు 12వ స్థానానికి జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్, అంటే జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న బుధ నక్షత్రంలో గురుగ్రహం స్థితి అయింది. కాబట్టి 9వ స్థానం యొక్క ఫలితాలు గురుగ్రహం ఇస్తాడు. మరిగా 10వ స్థానంలో ఎవరు బలంగా ఉన్నారండి? ఇందులో జూపిటర్ ద్వారా మార్స్ వచ్చాడు కాబట్టి మార్స్ బలంగా ఉన్నాడు. మార్స్ 10వ స్థానానికి డైరెక్షన్ స్ట్రెంత్ కాబట్టి ఈ 10వ స్థానం యొక్క ఫలితాలు ఫస్ట్ మార్స్ ఇస్తాడు, తర్వాత జూపిటర్ ఇస్తాడు. అలాగే 11వ స్థానం యొక్క ఫలితాలు జూపిటర్ ఇస్తాడు. మరి 12వ స్థానం యొక్క ఫలితాలు ఎవరిస్తారండి? ఫస్ట్ మెరిక్యూరీ ఇస్తాడు, డబుల్ టైం అయ్యాడు కదా. తర్వాత సెకండ్ ప్రయారిటీ శాటర్న్ ఇస్తాడు, థర్డ్ ప్రయారిటీ వీనస్. అర్థమైందా అండి? అంటే ఈ విధంగా మనకు ఈ టేబుల్ను బట్టి మనం ప్రిడిక్షన్ చెప్పేయడం వచ్చేస్తుందండి. అందుకే కేపీ పద్ధతిలో ఈ టేబుల్ను బట్టే చాలామంది ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్షన్ చెప్పేస్తారు. మరి కేపీ పద్ధతి అంటే ఇంకా సబ్లాడ్ మెథడ్ కూడా ఉంటుంది. దాని ద్వారా ఇంకా పిన్ పాయింట్గా చెప్పేయచ్చు. ఈ నక్షత్ర పద్ధతిలో 20 నిమిషాలు తేడా, 30 నిమిషాలు తేడా ఉన్నా కానీ ఈ సిగ్నిఫికెంట్ టేబుల్లో గ్రహాలు ఏం మారవండి, గుర్తుపెట్టుకోండి. 20 నిమిషాలు తేడా ఉన్నా సరే. ఎందుకంటే ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు అంటే 13 గంటలు 20 నిమిషాలు, అంత తేడా ఎవరికి ఉండవు. లగ్నం 2 గంటలు. ఈ 2 గంటల్లో అరగంట తేడా ఉన్నా సరే డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ సిగ్నిఫికెంట్ టేబుల్ మారదు. అర్థమైందా అండి? సో ఈ సిగ్నిఫికెంట్ టేబుల్ను బట్టి మనం ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ చెప్పేయచ్చు. సో ఇది దీనికి అడిషనల్గా మీ కారకత్వాలు తెలియాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయగలరు. ధన్యవాదములు.